నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ రేవంత్ కుమార్. ఈరోజు మీకు లా అవేర్నెస్ వీడియో చేయడం జరుగుతుందండి. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానండి. ఆ వీడియో చూడండి. రీసెంట్లీ నా దగ్గరకు వచ్చిన కేసు అది. సో చూడండి ఆ వీడియో. ఈ కారు గుద్దిన అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తెలియకుండా కార్ని తెచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడము జరిగింది. వీళ్ళిద్దరు మైనర్స్ అండి. సో ఇప్పుడు కార్ ఇచ్చింది వీళ్ళ ఫ్రెండ్, కానీ కేసు అయ్యింది మాత్రం వాళ్ళ ఫాదర్ మీద అండి. ఎందుకంటే వీళ్ళిద్దరు మైనర్స్, ఆ వెహికల్ ఉన్నది వాళ్ళ ఫాదర్ పేరు మీద కాబట్టి ఫాదర్ మీద ఎఫ్ఐఆర్ జరుగుతుందండి. దీంట్లో మోటార్ వెహికల్ యాక్ట్ అండర్ సెక్షన్ 199A ప్రకారంగా వాళ్ళ మీద 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి ఫాదర్ మీద, ఎందుకంటే వెహికల్ అతని మీద ఉంది కాబట్టి. ఇంకొకటండి, భారీ జరిమానా పడే అవకాశం ఉంటుంది. 25,000 రూపాయలు భారీ జరిమానా పడే అవకాశం ఉంటుంది. ప్లస్ 1 ఇయర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుందండి. 1 ఇయర్ మీరు వెహికల్ రోడ్డు మీద తిప్పడానికి అవకాశం ఉండదు. సో మీ దాంట్లో ఎవరైతే మైనర్ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారో పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో ఆ మైనర్స్ కి చూపియండి. సో మీ దాంట్లో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.